కుటుంబాన్ని వీడి రోడ్డున పడిన అనంతపురం జిల్లా ఉరవకొండ తాలూకాకు చెందిన విడపలకల్లు మండలం పెంచలపాడు గ్రామానికి చెందినటువంటి 66 ఏండ్ల బోయవన్నూరు స్వామి ఎట్టకేలకు 5 సంవత్సరాల తర్వాత కుటుంబ సభ్యుల చెంతకు స్వర్ణాంధ్ర చేర్చింది. వృత్తిరీత్యా ముఠా మేస్త్రిగా పనిచేయటానికి గుంతకల్లు పట్టణం వాల్మీకి సర్కిల్లో కుటుంబంతో కలిసి నివాసం ఉండేవాడు. అతనికి 3 కుమార్తెలు, 1 కుమారుడు, భార్య ఉన్నారు. 3 కుమార్తెలకు వివాహం చేయగా అవివాహితుడైన కుమారుడు నిత్యం చెడు వ్యసనాలకు బానిసై తాగడం వల్ల విచక్షణ మరచి తల్లిదండ్రులను వేధించడంతో వన్నీరు స్వామి కొడుకు చర్యలతో విసిగి వేసారి ఇల్లు విడిచి రోడ్డున పడ్డాడు. గత 5 ఏళ్లుగా రాజమండ్రిలో ఉంటూ స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం సమస్త కార్యకలాపాల్లో చేదోడు వాదోడుగా ఉన్నాడు. స్వర్ణాంధ్ర సేవా సంస్థ తరపున స్వామికి వ్యవస్థాపకులు గుబ్బల రాంబాబు వారి కుటుంబ సభ్యులకు నూతన దుస్తులు బహుకరించి 2,000 రూపాయల నగదు అందించి గుంతకల్లుకు పంపించారు. అందరికీ నమస్కారం. మన దగ్గర వన్నూరు స్వామి అని చెప్పేసి అనంతపురం జిల్లా గుంతకల్లు నగరం వాల్మీకి సర్కిల్కి చెందినటువంటి వన్నూరు స్వామి బోయ వన్నూరు స్వామి. ఈయన మూటలు మోసే పని చేసేవాడు గుంతకల్లోని. అలా ఉంది చాలా అంటే ఎవరైనా కుటుంబానికి దూరంగా ఉంటున్నారంటే కుటుంబం మీద ప్రేమ లేక కాదు, ఆ బంధాల పట్ల విలువ లేక కాదు, కానీ విసిగిపోయే జీవితంలో వయసు రీత్యా వచ్చినటువంటి మార్పులు కానివ్వండి, కుటుంబ సభ్యుల వివక్షత లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి వేధింపులు కానివ్వండి, ఇలాగా వృద్ధులు చాలామంది కుటుంబాలకు దూరంగా వెళ్ళిపోతున్నారు. మేము అందుకే ఈరోజు అందరిని అభ్యర్థిస్తున్నాం. నిరాశ్రయులు అంటే వారికి ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యల వల్ల వీధిని పడుతున్నారు, రోడ్డును పడుతున్నారు. వారిని ఆదరిద్దాం, వారిని గౌరవిద్దాం, తిరిగి వారి కుటుంబాలకి చేరుద్దాం. ఇది స్వర్ణాంధ్ర సేవా సంస్థ గత 27 సంవత్సరాలుగా అనేక వేల మందిని వృద్ధులకి, నిరాశ్రయులకి, ఒంటరి జీవులకి ఇది ఒక పునరావాస కేంద్రంగా ఉంది. అలాగే వారి కుటుంబ సభ్యులకి వెనక్కి పంపించే ఆ కార్యక్రమాన్ని కూడా స్వర్ణాంధ్ర సేవా సంస్థ అనేక సంవత్సరాలుగా ఇది చేస్తూ వస్తుందని చెప్పేసి మనం మీ అందరి ద్వారా నేను పౌర సమాజానికి తెలియజేస్తాను.